ఏపీ సెట్ రెండో విడత ర్యాంకుల విడుదల. పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటింపు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ సెట్ 2026 కు సంబంధించిన రెండో విడత ర్యాంకులను విడుదల చేసినట్లు ఏపీ సెట్ కన్వీనర్ ఎన్. మోహన్ రావు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ, ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్, ఆర్జీయూకెటి, డిప్లొమా, ఇతర విద్యా బోర్డులకు చెందిన మొత్తం 2053 మంది విద్యార్థులు తమ 10+2 గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫారం ద్వారా అప్లోడ్ చేయగా, వారందరికీ రెండో విడత ర్యాంకులు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు ర్యాంకులు పొందని అర్హులైన అభ్యర్థులకు ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. అలాగే, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి ఇతర బోర్డుల్లో చదివిన విద్యార్థులు మార్కులు అప్లోడ్ చేసిన అనంతరం, వారికి కూడా త్వరలోనే ర్యాంకులు కేటాయించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ర్యాంకులు పొందిన అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల కేటాయింపు, వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఇదిలా ఉండగా, పాలిసెట్ 2026 తుది విడత ప్రవేశాల కౌన్సెలింగ్కు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, జూలై 16వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది. అదేవిధంగా, జూలై 16వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు సహాయ కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ నిర్వహించనున్నారు. అభ్యర్థులు జూలై 16వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి జూలై 21వ తేదీన అవకాశం కల్పించారు. అనంతరం, అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్లు, మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా జూలై 24వ తేదీన సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 25వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు తమకు కేటాయించిన పాలిటెక్నిక్ కళాశాలల్లో తప్పనిసరిగా చేరి, ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది. గడువులోగా కళాశాలల్లో చేరని అభ్యర్థులు కేటాయించిన సీట్లను కోల్పోయే అవకాశం ఉన్నందున, షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థులు అన్ని తేదీలను జాగ్రత్తగా గమనించి, అవసరమైన ధృవపత్రాలతో నిర్ణీత సమయంలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.